బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ కు ఏసీబీ కోర్టు సమన్స్ జారీ చేసింది. ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంది ఏసీబీ కోర్టు. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా సమన్స్ జారీ చేసింది. జూలై 31న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ కోర్టు సమన్స్ జారీ చేసింది. ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంది ఏసీబీ కోర్టు. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా సమన్స్ జారీ చేసింది. జూలై 31న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలకమైన డెవలప్మెంట్ కింద మాట్లాడుకున్న సందర్భం ఇక్కడి నుంచి అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఎటువంటి చర్చ ఉంది? హాజరు కావాలంటూ నోటీస్ అందజేశారు. అయితే కేటీఆర్ తో పాటు ముగ్గురు అప్పుడు పనిచేసినటువంటి కీలక అధికారులకు నోటీస్ అందుకోవడమే ప్రస్తుతం మళ్ళీ చర్చనీయాంశం అవుతా ఉంది. ఇదంతా కూడా ఛార్జ్ షీట్ ప్రకారమే తీసుకున్నాం అనేటువంటిది ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. దాంట్లో అరవింద్ కుమార్ అప్పుడు మున్సిపల్ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి, తర్వాత మరొక అధికారి బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళందరికీ కూడా నోటీసులు అందాయి. దాదాపు 55 కోట్ల నిధులు అక్రమంగా బదిలీ జరిగింది. వీటిని విచారణ నిమిత్తం జూలై 31న మళ్ళీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే ఆల్రెడీ ఒకటి కాళేశ్వరం సంబంధించి గత ప్రభుత్వంలో, తర్వాత ఫార్ములా ఈ, మరొకటి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారం. రీసెంట్ గా మళ్ళీ ప్రభుత్వంలో వచ్చినటువంటి కదలిక విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విషయంలో సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలని కోరేటువంటి ఆలోచన చేయడం. వీటన్నిటి దృష్టిలో ప్రస్తుతం ఫార్ములా ఈ తెరపైకి రావడంతో మళ్ళీ ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. అయితే ఫార్ములా ఈకి సంబంధించి ఈ ఫ్రిక్స్ అని పిలుస్తారు దీన్ని. ఈ బ్యాటరీ కార్లతో నడిచేటువంటి, ఎలక్ట్రిక్ కార్లతో నడిచేటువంటి ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఇది. అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక దఫా జరిగింది. రెండవ దఫా కోసం జరిగినటువంటి దాంట్లో భాగంగా ముందస్తు చెల్లింపులు జరిగాయి. కేబినెట్ ఆమోదం లేదు. ఇది అక్రమంగా నిధులు బదిలీ చేశారు. ఇది క్విడ్ ప్రోకో కిందకి వస్తుంది. మనీ లాండరింగ్ జరిగింది. అంటే ఇక్కడ నుంచి నిధులు వారికి చేరవేయడంతో అక్కడ నుంచి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరేలాంటి ఒక నిర్ణయం జరిగింది. బాండ్ల రూపంలో ఇక్కడ డబ్బులు చెల్లించబడ్డాయి అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సాంకేతికతను ఉపయోగించుకున్నందుకే ఆ నిర్ణయం తీసుకున్నాము. నెక్స్ట్ ఫర్దర్ గా దేశంలో హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో నిలిచేలాగా, రేపు ప్రపంచం హైదరాబాద్ గురించి మాట్లాడుకునేలాగా నిర్ణయం తీసుకున్నాం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వెర్షన్. డైరెక్ట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దీనిపైన లుకింగ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన బాధ్యత తీసుకున్న వెంటనే దీనిపైన దీనికి ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి ఎంక్వైరీకి సంబంధించి ప్రస్తుతం 2025-26కు సంబంధించినటువంటి సీజన్ ఏదైతే ఉందో ఈ సీజన్ లో ఈ ఛాంపియన్షిప్ లో 17 రేసులు నిర్వహించాలి. అందులో భాగంగా హైదరాబాద్ లో కూడా ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలనేటువంటి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి. వీళ్ళందరికీ సామాన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏంటంటే ఇందులో ఇప్పటికే పలుసార్లు ఏసీబీ అధికారుల ముంగట కేటీఆర్ డైరెక్ట్ గా హాజరయ్యారు. ఇది లొట్టపీసు కేసు, దీనిపైన విచారణ చేసుకోండి, దాంట్లో ఏమీ లేదు, మేము పంపిన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అసలు ప్రభుత్వం నుంచి జరిగింది, అనుమతి తీసుకోలేదు, మేమే చెప్తున్నాం, మీరు కొత్తగా కనుక్కుంది ఏం లేదంటూ కేటీఆర్ చెప్తున్నారు. జైలుకు పంపిస్తే నేను సిద్ధంగా ఉన్నాను జైలుకు పోవడానికి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. అటాక్ మోడ్ లో ఆయన స్టేట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని మరొకసారి ఏసీబీ నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఏం జరుగుతుందో జూలై 31న కేటీఆర్ హాజరైన తర్వాత డైరెక్ట్ గా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత దాదాపు అదుపులోకి తీసుకునే అవకాశం, లేదంటే రిమాండ్ కి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ పొలిటికల్ సర్కిల్ లో ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా రాజకీయ కక్షగా అభివర్ణిస్తా ఉన్నారు. చూడాలి ప్రభుత్వం నుంచి ఎట్లా రక్షణ ఉంటుంది. రైట్, అంటే ఇప్పుడు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కూడా విచారణకు సంబంధించి హాజరయ్యారు అండ్ ఇప్పుడు కూడా విచారణకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? లేకపోతే బహుశా ఇక్కడ టైం తీసుకునే అవకాశం ఉందా? దానికోసం ప్రయత్నాలు చేయొచ్చా? ఇప్పటికీ లీగల్ గా దీనికి సంబంధించి ఇందులో ఏమీ లేదు. అవినీతి జరగలేదు, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగింది, ఎక్కడ ఒక చేతికి డబ్బులు చెందలేదు, ఇక్కడ నుంచి పంపించిన అమౌంట్ అక్కడే ఉంది. ఈ ప్రభుత్వం మధ్యలో ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే మోటార్ రేస్ నిర్వహిస్తా ఉన్నారో ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని టైం లోపల కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు, దాన్ని మనం అగ్రిమెంట్ చేసుకోలేకపోయాం, వాళ్ళు రద్దు చేసుకున్నారు. దాంట్లో ఎలాంటిది లేదు, లీగల్ గా జరిగినటువంటి ప్రాసెస్ అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా
కేబినెట్ అనుమతి లేకుండా డబ్బులు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇది అవినీతి కింద అనేటువంటి బీఆర్ఎస్ చెప్తా ఉంది. మరి అరెస్టులు ఉంటాయా, దీనిపైన లీగల్ గా ఎట్లా ముందుకు పోతారు చూడాలి. కేటీఆర్ చెప్తా ఉన్నారు ఏంటంటే మంత్రిగానే అప్పుడు పరిపాలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాను, క్షేత్రస్థాయిలో అధికారులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేబినెట్ కానీ ఆర్బీఐ అనుమతి కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఆర్బీఐ అనుమతి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అది నిర్ణయాత్మకంగా అంటే పరిపాలన పరంగా నేను మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నిర్ణయం తీసుకున్నాం, అధికారుల స్థాయిలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. దీంతో కేటీఆర్ ఫైనల్ గా పెద్దగా దీంట్లో ఆయనకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండకపోతే ఫ్యూచర్ లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ అప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి అధికారులపైన చర్యలు ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఏదైనా ఈ కేసుని ప్రజల్లోకి బలంగా అప్పుడు అవినీతి జరిగింది, క్విడ్ ప్రోకో జరిగింది అనేటువంటి రీతిలో ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే చర్చ జరుగుతా ఉంది. వీళ్ళు లీగల్ గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్. రైట్ మీద ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్కి బిగ్ షాక్ తగిలిందా? ముఖ్యంగా కేటీఆర్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్స్ జారీ చేసింది. ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకుంది ఏసీబీ కోర్టు. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా సమన్స్ జారీ చేసింది. జూలై 31న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU